హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. మనకి జీకేకి సంబంధించినటువంటి టాపిక్లో ఈ క్వశ్చన్ అనేటువంటిది మనకి ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. కంపల్సరీగా 1 మార్క్ క్వశ్చన్ వచ్చేటువంటి టాపిక్ అనమాట అండి. ఆ టాపిక్ ఏంటంటే కర్కట రేఖ భారతదేశంలోని ఏ రాష్ట్రాల గుండా పోతుంది అనేటువంటిది. దాని ఇంగ్లీష్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ త్రూ ఇండియన్ స్టేట్స్ అనేటువంటిది మనకి క్వశ్చన్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏంటిదంటే, కర్కట రేఖ ఏంటిదంటే మన భారతదేశాన్ని ఇది ఒక రకంగా చూసుకున్నట్లయితే కనుక 2 భాగాలుగా చీల్చడం జరుగుతుంది అనమాట. అదే ఈ భాగం అన్నటువంటి నార్త్, అదే రకంగా సౌత్ కింద చీలుస్తుంది అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. అయితే భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా వెళుతుంది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. సో ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది అనేటువంటిది ఫస్ట్ ఇక్కడ మనం మార్కింగ్ అనేటువంటిది తీసుకుందాం. ఇక్కడొకటి, 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 ఇక్కడొకటి. సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే కనుక 8 రాష్ట్రాల గుండా మనకి కర్కట రేఖ అనేటువంటిది వెళ్తుంది అనమాట. సో ఈ 8 రాష్ట్రాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇప్పుడు మనం రాద్దాం అనమాట. సో ఇది చూసుకున్నట్లయితే కనుక భారతదేశాన్ని మనకి వెస్ట్ అలాగనే ఈస్ట్ అని చెప్పేసి మనం కేటగరైజ్ చేస్తాం అనమాట. వెస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్ అనమాట. సో ఈ వెస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్ సంబంధించినటువంటి వెళ్తున్నటువంటి కర్కట రేఖ ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది అనేటువంటిది ఇప్పుడు మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఏ రాష్ట్రాల గుండా వెళ్తుందంటే ఫస్ట్ వచ్చేసి గుజరాత్, దీన్ని తెలుగులో రాయాలంటే గుజరాత్. సెకండ్ వచ్చేసి రాజస్థాన్. మూడోది వచ్చేసి ఎంపీ అంటే మధ్య ప్రదేశ్. నాలుగోది వచ్చేసి ఛత్తీస్గఢ్. ఐదోది వచ్చేసి జార్ఖండ్. ఆరోది వచ్చేసి వెస్ట్ బెంగాల్, దీన్ని మనం పశ్చిమ బెంగాల్ అంటాం అనమాట. ఏడోది వచ్చేసి త్రిపుర. ఎనిమిదోది వచ్చేసి మిజోరాం. సో ఈ రకంగా మనకి 8 రాష్ట్రాల గుండా కర్కట రేఖ అనేటువంటిది భారతదేశం గుండా వెళ్ళడం జరుగుతుంది అనమాట అండి. నేను ఇప్పుడు వెస్ట్ నుంచి ఈస్ట్ డైరెక్షన్లో తెలపడం జరిగిందనమాట అండి. సో కొన్నిసార్లు ఈస్ట్ నుంచి వెస్ట్ డైరెక్షన్ అడుగుతారనమాట. సో అప్పుడు మిజోరాం, త్రిపుర, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ అనేటువంటిది ఇట్లా మనం కేటగరైజ్ అనేటువంటి చేయాలన్నమాట అండి. అయితే మనకి ఇంకా డెప్త్కి వెళ్ళినట్లయితే కనుక ఈ కర్కట రేఖ ఏదైతే ఉందో మొత్తం ఈ కర్కట రేఖ అనేటువంటిది ఎన్ని దేశాల గుండా వెళ్తుంది అనేటువంటి క్వశ్చన్ కూడా రావచ్చు, ఛాన్సెస్ ఉందన్నమాట. టోటల్గా 16 to 17 దేశాలు లేకపోతే కంట్రీస్ గుండా ఈ కర్కట రేఖ అనేటువంటిది వెళ్తుంది అనమాట. సో మన భారతదేశంకి వస్తే 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ప్రపంచంలో చూసుకున్నట్లయితే కనుక 16 నుంచి 17 దేశాల గుండా వెళ్తుంది. ఎన్ని ఖండాల గుండా వెళ్తుందంటే, కాంటినెంట్స్ గుండా వెళ్తుందంటే టోటల్గా 3 కాంటినెంట్స్ గుండా ఇది వెళ్తుంది జరుగుతుంది అనమాట అండి. ఖండాల్లో మనం చూసుకున్నట్లయితే కనుక నార్త్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా గుండాలు వెళ్తుంది అనమాట అండి. అంటే NAA అనేటువంటిది ట్రిక్ అనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం కర్కట రేఖ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 3 ఖండాల గుండా వెళ్తుంది. దేశాల పరంగా చూసుకున్నట్లయితే 16 నుంచి 17 దేశాల గుండా వెళ్తుంది. రాష్ట్రాలకు, మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలుగా చూసుకున్నట్లయితే కనుక 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. సో ఈ రకంగా మీకు కర్కట రేఖకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరిగిందనమాట అండి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేటువంటి చేసుకోండి. అలాగనే బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ అని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు పొందుకోవచ్చు అనమాట అండి. ఈ కంటెంట్ మీకు కావాలనుకున్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో మోర్ వీడియోస్ లేకపోతే మరిన్ని వీడియోలు చేయండి అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే ఇటువంటి వీడియోస్ అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కర్కట రేఖకు సంబంధించినటువంటి లేకపోతే జీకేకి సంబంధించినటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అనమాట అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.